హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఉత్సవం టీం వాళ్ళు. సో వారిని అడిగి ఆ సినిమా విశేషాలు, అందులో కొన్ని పాత్రల గురించి తెలుసుకుందాం. ఇది యాక్చువల్లీ నా సెకండ్ టైం నేను ఇక్కడ వస్తున్నాను బిగ్ గ్రీన్ గణేషాకి. So what is your message for the audience? I have two messages today. One is about రేపు September 13th రోజుకి ఉత్సవం రిలీజ్ అవుతుంది, and that's the reason why we are here today, to come and get the blessings from the big green Ganesha. And I'm very happy that Big FM keeps doing this every year, and it's been happening for a long time. I've been a part of this before as well, and chala baagundi andi. And to think of the environment while you're celebrating, I think it's a great initiative. How excited you are about the release tomorrow? Of course, I can't tell you on a scale of what I'm excited. I'm excited and nervous as always before every film. But my co-star over here is way more nervous than I am. And debut film kabatti, I think he's got a lot riding on his shoulders. So yeah, చెప్పండి, మాట్లాడండి. అందరికీ నమస్కారం, గణేష్ చవితి శుభాకాంక్షలు. సో ఫస్ట్లీ మన సినిమా రేపు సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతుంది. అందరూ చూడాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే ఒక మంచి ప్రయత్నంతో వస్తున్నాం. అండ్ ఈ బిగ్ గ్రీన్ గణేష, సో ఆయన బ్లెస్సింగ్ తీసుకొని అందరికీ గో గ్రీన్ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు అందరికీ నమస్కారం. బిగ్ గ్రీన్ గణేష ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వాడకుండా చాలా సంవత్సరాల నుంచి బిగ్ ఎఫ్ఎం వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా గ్రేట్ ఇనిషియేటివ్. వీఆర్ ఆల్సో సపోర్టింగ్ దిస్ బిగ్ ఎఫ్ఎం థింగ్. రేపు ఉత్సవం రిలీజ్ అవుతుంది 13th. ఇదే అశోక వన్మాల్లో మన తెలుగు సినిమా. గణేష ఉత్సవాలకి, వినాయక ఉత్సవాలకి మా ఉత్సవాన్ని కూడా విజయోత్సవం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బిగ్ గణేషకు నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను, ఎందుకంటే ప్రకృతి పరంగా జరుపుకునే ఈ పండుగకు పూలు పండ్లతో పాటు పూజలతో మనం అతని గణనాథుని దీవెనలు తీసుకోవడానికి చేస్తున్న ఈ కార్యక్రమానికి మనం సపోర్ట్ చేయడానికి మా వంతుగా మేము వస్తుంటాం. ఈ సంవత్సరం సినిమా ప్రమోషన్ కింద రావడం జరిగింది. ఉత్సవం అనే సినిమాలో స్టార్ కాస్టింగ్ ఒక 40 మంది స్టార్స్, ఒక తెలుగుదనంతో తెలుగు పెద్ద ఆర్టిస్టులు అందరూ, ప్రకాష్ రాజ్ గారు, రెజినా హీరోయిన్గా, దిలీప్ గారు హీరోగా, మరి బ్రహ్మానందం గారు, నాజర్ గారు, బ్రహ్మాజీ, ఆలీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎల్బీ శ్రీరామ్ గారు, చాలామంది ఉన్నారు. తెలుగుతనంతో ఒక అద్భుతమైన ఒక నాటకాలను కాపాడుకున్నటువంటి ఒక సినిమా ప్రయత్నంగా చేసుకుంటూ, అందులో ఒక లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ, అంటే ఒక ప్రేమను గెలిపించుకోవడానికి, ఒక కుటుంబాన్ని గెలిపించుకోవడానికి చేసిన ఇద్దరు ప్రేమికుల కథతోటి రేపు 13వ తారీఖు రిలీజ్ అవుతుంది. దయచేసి ఇలాంటి సినిమా మనం ఎంకరేజ్ చేసుకొని మనందరం కూడా విజయవంతం చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఇంకా మంచి సినిమాలు రావాలంటే కోఆపరేషన్ ఇవ్వాల్సింది, సమయం ఇవ్వాల్సింది, ఆశీర్వదించాల్సింది మీరే. కాబట్టి ఖచ్చితంగా రేపు 13వ తారీఖున సినిమాను చూసి గెలిపిస్తారని ఆశిస్తూ ఉత్సవం టీం తరఫున నేను రచన. థ్యాంక్ యూ.